క్రీస్తునందు ప్రియమైన వారులారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనలను క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలే. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన ఈ లేఖన భాగము యొక్క సారాంశము, లేకపోతే ఆ మాట పౌలు అనటానికి దారితీసిన అంశాలను కానీ గమనించుకుంటే, పౌలు యొక్క శ్రమలు, పౌలు యొక్క బంధకాలు, పౌలు యొక్క విరోధములు, పౌలు యొక్క మరణాపాయ స్థితులు, ఇవన్నీ సువార్త నిమిత్తమే. ఇవన్నీ పౌలు చూచాక ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏమనంటే, నిర్ణయానికి అప్పుడు రావటం కాదు, అది ముందు నుంచే పౌలుకున్న ఒక ఆలోచన. అదేంటంటే, తను పట్టబడింది సువార్త కొరకే. ఆ సువార్త విషయంలో సిగ్గుపడటం, అధైర్యపడటం, వెనుకంజ వేయటం, శ్రమలు వచ్చాయి కదా అని తప్పించుకోవటం, ఆగిపోవటం, ఇట్లాంటివి పౌలు దృష్టిలోనూ, ఉద్దేశంలోనూ, క్రియలలోనూ లేవు. పౌలును అంత బండరాయి పెట్టి కొడితే తల మీద చనిపోయాడని అనుకొని ఆయనను అక్కడ వదిలేసి వెళ్ళిపోతే, మరునాడు లేచి ఏమీ జరగనట్టుగా మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్పటానికి వెళ్ళిపోయాడు. అదే నువ్వైతే అంత బండరాయి పెట్టి కొడితే స్పృహ కోల్పోతే మరునాడు సువార్త చెప్పే సాహసం చేయను. బట్ పౌలుకి అసలు దాటితో లెక్కే లేదు. అంటే పౌలు మరణాన్ని లెక్క చేయటం లేదు. పైగా పౌలు మరణాన్ని గొప్ప భాగ్యంగా ఎంచుతాడు. అందుకే ఆయన మరణానికి అసలు ప్రాధాన్యత ఇవ్వరు. సేమ్ యేసయ్యలాగా. యేసయ్య మరణానికి ఎక్కడా ప్రాధాన్యత ఇవ్వలేదు. తన మరణానికి ప్రాధాన్యత ఉంది, కానీ మిగతా ఎవరి ప్రాణాలకినూ ఆయన ప్రాధాన్యత ఇవ్వలేదు. ఒకడొచ్చి, నా తండ్రి చనిపోయాడు, నా తండ్రిని పాతిపెట్టుకోవటానికి వెళ్ళనివ్వంటే, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము, నువ్వు వచ్చి నన్ను వెంబడించమంటాడు మత్తయి సువార్తలో యేసు ప్రభువారు 8వ అధ్యాయంలో. సో యేసయ్య మరణానికి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వటం లేదో, పౌలు కూడా తన మరణానికి అసలు ప్రాధాన్యత ఇవ్వటం లేదు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలే. ఎందుకు మేలు? ప్రభుతో ఉంటాను. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయంలో అంటాడు. ప్రభుతో ఉంటాము అన్న సంతోషము, ఈ దేహమును విడిచి ప్రభుతో ఉండుటకు ఇష్టపడుచున్నాము అంటాడు.
ఆయనకి ఆ నిరీక్షణ ఉంది, చనిపోతే తను ప్రభుతో ఉంటానని. ఒకవేళ బ్రతికుంటే సువార్త ఆపేది లేదు. సువార్త ప్రకటన ఆపటం అన్నది జరగదు. ఎన్ని విపత్తులు చూశాడో మీరు గమనించుకుంటే, చెరసాల్లోకి తనను చూడటానికి వచ్చిన వాళ్ళకి తన బాధలు చెప్పుకోలా, సువార్త చెప్పేస్తూ ఉన్నాడు. అపోస్తల కార్యగ్రంథం ముగించబడేది ఆ మాటలతోనే. 2 సంవత్సరాలు ఆ చెరసాల్లో ఉన్నాడు. తన దగ్గరికి వచ్చిన వారందరికీ సత్కార్యము చేయిస్తూ అంటాడు. ఒకసారి అపోస్తల కార్యగ్రంథాన్ని గమనించుకుంటే చివరి అధ్యాయాలు, చివరి వచనాన్ని చూస్తే పౌలు చివరి దినాల్లో కూడా తన యొక్క పరిచర్యను విడిచిపెట్టలేదు. అపోస్తల కార్యగ్రంథం 28వ అధ్యాయము 30-31. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన యొద్దకు వచ్చు వారినందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచూ ఉండెను. 2 సంవత్సరాలు కన్సిస్టెంట్గా అదే పని. వచ్చిన వారిని సన్మానించటం, ఏ ఆటంకం లేకుండా ధైర్యంగా సువార్తను బోధించటం. ఇదే లక్ష్యంగా, ఇదే ధ్యేయంగా పౌలు భక్తుడు పనిచేశాడు. చనిపోవటానికి రెడీ. ఇప్పుడు చంపేస్తారా? రెడీ. ఎక్కడ ఎవరితో నెగోషియేషన్స్ చేయలే. తప్పించుకోవాలన్న ఆలోచనే పౌలుకి లేదు. కేవలం ఒక ప్రైవేట్ ఇంట్లో ఉంటానన్న రిక్వెస్ట్ ఒకటి అడిగాడు తప్ప తప్పించుకొని వెళ్ళాలి అన్న ఆలోచనే పౌలుకి లేదు. అలాగ ఉండుంటే తన సహచరుడు మరొక సందర్భంలో చెరసాల వేసినప్పుడు, చెరసాల బద్దలైనప్పుడు సైనికులందరూ పారిపోయారు, కానీ వాళ్ళిద్దరు మాత్రం అక్కడే ఉన్నారు. హిస్ ఇంటెన్షన్ వాజ్ నాట్ టు ఎస్కేప్ ఫ్రమ్ ది సిచ్యువేషన్స్. పరిస్థితుల్లో నుంచి పారిపోవాలన్న ఆలోచన పౌలుకి లేదు. ఆ కాసేపు కూడా ఉండటం వల్ల ఏమైందంటే జైలు అధికారి రక్షణ పొందాడు, మారు మనసు పొందాడు. అది పౌలు అన్నిటిని సహించాడు కేవలం సువార్త కొరకే. తన బ్రతుకు తిమోతితో అంటాడు, నా బ్రతుకును పానార్పణముగా అర్పించాను. వాట్ ఏ డైలాగ్ అండి! ఎంత డైలాగ్ అంటాం కరెక్ట్ కాదు, కానీ ఎంత గొప్ప మాట. పానార్పణగా ఏది నాకు ప్రయోజనకరంగా నేను చేసుకోవాలి. ఈ లోకంలో నేను నష్టపోవటానికే సిద్ధపడ్డాను, కానీ లాభం కొరకు నేను చూసుకోలేదన్నాడు పౌలు. ఇవాళ పౌలు మాలాంటి సేవకులందరికీ ఒక మాదిరి. కడుపు నింపుకుందామనో, పొట్ట నింపుకుందామనో సువార్తకు రాలేదు ఆయన. కడుపు నింపుకుందాము, పొట్ట నింపుకుందామని సువార్తకు వచ్చిన వాళ్ళమే ఎక్కువ. ఆయన అసలు పొట్ట నింపుకోవటానికే రాలా. ఆయన చచ్చిపోవటానికి వచ్చాడు సువార్త కొరకు. ఇవాళ ఎంతమంది దైవజనులను సువార్త కొరకు చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాం. వేళ్ళ మీద కాదు కదా, లేమేమో. పౌలు సువార్తకు వచ్చిందే రెడీ టు డై. ఎందుకో యేసయ్యని పౌలును పక్కనే పెట్టచ్చేమో అనిపిస్తుంది. దేవుని యొక్క ప్రభు యొక్క దైవత్వాన్ని పక్కన పెట్టేస్తే పౌలు ప్రభువు ఒకే టర్మ్స్లో నడిచారు. అది పరిశుద్ధాత్ముడి వలన పౌలుకి సాధ్యమైంది. అందుకే పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరును నన్ను పోలి నడుచుకొనడి. సువార్త విషయంలో ఒక గొప్ప దైవజనుడు. బ్రతుకుట క్రీస్తే అన్నాడు.
ఉంటే సువార్తే, లేకపోతే చావే. ప్రభుతో ఉంటా. దేవా నీకు స్తోత్రం. దేవుడి మాటను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలగటానికి చాలిన దేవుడుగా ఉండి మీ కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.